హాయ్ సార్. హాయ్ అమ్మా. రామ్ చరణ్ పెద్ద సినిమా నుంచి హెల్లెల్లో అని చెప్పేసి శృతి హాసన్ ఐటమ్ సాంగ్ అయితే ప్రోమో వచ్చింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి, ఎలా అనిపించింది? దానిపైన నా అభిప్రాయం చెప్పాలంటే ఎక్సలెంట్గా ఉందమ్మా. హై ఎనర్జెటిక్, ఇంకా మూమెంట్స్ అంటే మామూలుగా లేవన్నమాట. ఎరగదీశారు రామ్ చరణ్ గారు అయితే. దానికంటే రామ్ చరణ్ గారు ఒక్కరే అని కాదు, ఆయనకి పేరుగా ఉన్న శృతి హాసన్ స్టెప్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇద్దరు అంటే సేమ్ స్టెప్ అనమాట, ఒక సిగ్నేచర్ స్టెప్ లాగా ఇద్దరు చేసిన ఆ మూమెంట్ ఒకటి ప్రోమో కింద రిలీజ్ చేశారు. రేపైతే ఫుల్ సాంగ్ రిలీజ్ అవుతుంది, 23rd అనమాట ఫుల్ సాంగ్ వచ్చేది. అయితే ఈ ప్రోమో చూస్తే గనక రామ్ చరణ్ గారు ఫుల్ సాంగ్ చూడడానికి మనం ఐ ఫీస్ట్ అంటాం. మనం ఐ ఫీస్ట్ అంటే ఇంకా మనకి బుర్ర పాడైపోవాల్సిందే థియేటర్లో ఈ పాట చూడడానికి. కేకలు, కేరెంతలు బీభత్సంగా ఉంటుంది. అది అలా లెక్కేస్తానమ్మా. ఇందులో ఈ అంటే వరుసగా అంటే ఎప్పుడైతే ఈ 18 నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యి వాళ్ళు కారులో మాట్లాడుకోవటం కానీ లేదా బయట ఇంటర్వ్యూలు కానీ విగరస్గా కొంచెం ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. June 4th మాత్రం సినిమాని ఒక హై లెవెల్లో నిలబెట్టి ఉంచుతారంటంలో సందేహం లేదు. ఎక్స్ట్రాడినరీగా లిరిక్స్ ఎలా అనిపించాయి మీకు? అసలు లిరిక్స్ ఎలా అనిపించాయి? చొక్కాకి చీర మూడేస్తే అని చెప్పి బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎక్స్ట్రాడినరీగా ఉంటాం ఒక ఎత్తు. రామ్ చరణ్ గారి స్టెప్స్, మనం ఈ స్టెప్స్ లో ఏంటంటే మనం లిరిక్స్ వినేంత సీనే ఉండదు. ఆయన మూమెంట్ చూడడానికి మన కళ్ళు సరిపోవేమో అన్నంత గొప్పగా మూమెంట్స్ ఉన్నాయి. శృతి హాసన్ గారు కూడా అంతకంటే ఎనర్జెటిక్ గా ఆవిడ ఉన్నారు. ఇద్దరు పేరు అయితే మూమెంట్స్ లో మాత్రం అదిరిపోయింది. ఓవరాల్ గా ఏంటంటే సాంగ్ బ్లాక్ బస్టర్ అనమాట. రేపు ఫుల్ సాంగ్ చూస్తే ఎన్ని మిలియన్ వ్యూస్ అయ్యి గత రికార్డులు ఎంత కొడుతుందో మనం ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు. ఎక్స్ట్రాడినరీ. అందులో శృతి హాసన్ ఒక ఐటమ్ సాంగ్ ప్రోమో వచ్చింది కదా హెల్లెల్లో అని చెప్పేసి, దాన్ని చూసారా, ఎలా అనిపించింది? అసలు నిజంగా బుచ్చిబాబుకి నమస్కారం పెట్టాల, నిజంగా ఖచ్చితంగా పాదాభివందనం చేయాల. ఎందుకన్నానంత ఈ మాట, మంచి హీరోయిన్ శృతాసనం, మంచి కళ, మంచి పోషణ, వాళ్ళ డాడీ లెక్క, కమలాసన్ లెక్క మంచి నటి, పర్ఫెక్ట్ హీరోయిన్ పెట్టాడు బుచ్చిబాబు. అంటే ఐటమ్ సాంగ్ కే పెట్టాడు కదా. ఐటమ్ సాంగ్ ఏ సాంగ్ పెట్టినా అసలు శృతాసన్కి ఏది పెట్టినా ఓకే. ఈ సాంగ్ అయితే నిజంగా అందరి హీరోల కన్నా ఆమె పర్ఫెక్ట్, పక్క 100%. ఇంతకు ముందు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఎవడో సినిమా చూసాం కదా, సో అప్పుడు కాంబినేషన్ ఏమైనా గుర్తొస్తుంది అంటారా? పక్క 100% అందరు ఖుషి అవుతారు. మీరు మేము అందరం ఖుషి అవుతాం. ఎందుకంటే అది ఆ రోజుల్లో ఆ సినిమా చూసే ఈ హీరోయిన్ అయితే ఒక శృతి హాసన్ అయితే రామ్ చరణ్ పక్కన ఈ ఐటమ్ సాంగ్ కి పర్ఫెక్ట్ గా ఉంటదని చెప్పేసి బుచ్చిబాబు బాగా ఆలోచించి ఆమెను పెట్టడం జరిగింది. దీంట్లో సందేశం లేదు. ఈ సాంగ్ తోటి ఇంకా కలెక్షన్ కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే సాంగ్ లో నీ చొక్కాకి చీర ముడేయాలి అని అన్నది కదా, మరి అది ఎట్లా అనిపించింది? సూపర్ డూపర్ కదా అసలు ఆ మాటే సూపర్. దానికి మీరు ఎందుకంటే మీకు తెలుసు, నన్ను అడుగుతారు. 100% వాస్తవం అది. ఆ ముడేది వాస్తవం. హెల్లెల్లో అని చెప్పేసి శృతి హాసన్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఒక ఐటమ్ సాంగ్ ప్రోమో వచ్చింది కదా, ఎలా అనిపించింది? అది కొంచెం సేపే వచ్చింది తల్లి, 2 సెకండ్లో 3 సెకండ్లో 10 సెకండ్లన్నా వచ్చిందో లేదో. ఇటు శృతి హాసన్, ఇటు జాన్వీ కపూర్, వెరైటీగా ఉందమ్మా సాంగ్. ఆమె చీర, ఈయన చొక్కా ముడియాలని చెప్పేసి మామూలుగా లేదు. అంటే పెళ్లిలో బ్రహ్మముడి వేసినట్టు దీంట్లో చీర చొక్కా ముడి వేయాలని చెప్పేసి వచ్చింది సాంగ్. చాలా వెరైటీగా ఉంది నిజంగా. ఆ సాంగ్ చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. కానీ ఇద్దరి మధ్యలో రామ్ చరణ్ గారికి ఈ సాంగ్ మాత్రం బాగా సెట్ అయింది. చాలా నవ్వు ఆపుకోలేకపోతున్నాను చెప్పాలి. ఎందుకంటే ఎవడో సినిమాలో మనం ఆల్రెడీ శృతి హాసన్ ఇంకా రామ్ చరణ్ కాంబినేషన్ చూస్తాం, ఇందులోనేమో ఐటమ్ సాంగ్ చేస్తుంది. మరి ఎలా ఉంటది అంటారా కాంబినేషన్? శృతి హాసన్ ఏమమ్మా, ఇప్పుడు సినిమాలు లేక ఏం లేక ఆమెకి ఐటమ్ సాంగ్సే ఇస్తున్నారు ఒక్కో సినిమాలో. ఇప్పుడు శ్రీలీలకు కూడా ఒక సినిమాలో ఇచ్చారు. అలాగే ఇస్తే బాగానే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఆమెకి చాలా సినిమాలు తగ్గిపోయినాయి ఈ మధ్యన. అందుకని పర్వాలేదు, సాంగ్ మాత్రము ఇద్దరికి భలే సెట్ అయిపోయిందిలే. ఈ జాన్వీ కపూర్ ఇద్దరు ఉన్నారు కాబట్టి మంచిగా ఉంది, వాళ్ళిద్దరికి బాగా సెట్ అయిపోయింది. అండ్ ఇంతకు ముందు ఆ ప్లేస్ లో ఎవరైతే శృతి హాసన్ ప్లేస్ లోని మృణాల్ ఠాకూర్ అనుకున్నారు, మృణాల్ ఠాకూర్ ని పెడితే ఎలా ఉంటుండే? నాకు తెలిసి ఈ సాంగ్ కి శృతి హాసనే సెట్ అయిపోయింది. వేరే వాళ్ళని పెడితే సెట్ కాదనిపించింది నాకైతే. నిజంగా వీళ్ళిద్దరికి చాలా బాగా సెట్ అయిపోయింది తెలుసా. ఈమె శృతి హాసన్ ఎవరి పక్కైనా సరే ఐటమ్ సాంగ్ కి బాగా సెట్ అయిపోతుంది. కానీ నాకు ఆమె కంటే ఈమెనే బాగుంది అనిపిస్తుంది. అది పెద్ద సినిమా నుంచి ఒక ప్రోమో సాంగ్ అయితే వచ్చింది కదా హెల్లెల్లో అని చెప్పేసి,
శృతి హాసన్ అండ్ మన ఐటమ్ సాంగ్ కదా ఐటమ్ సాంగ్ ఎలా అనిపించింది? చాలా అసలు నిజంగా అసలు శృతి హాసన్ లాగా లేదే లేదు అసలు. పెద్ద సినిమాలో హీరోయిన్ చూడు ఆ హీరోయిన్ లానే ఉంది సేమ్, అసలు చాలా జాహ్నవి కపూర్ లానే ఉంది. కానీ సాంగ్ మాత్రం మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. అసలు ఈ రోజే ప్రోమో రిలీజ్ అయింది, రేపు సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నాము. కానీ అసలు మ్యూజిక్ గానీ ఆ డాన్స్ గానీ చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ఖచ్చితంగా వైరల్ అవుతుంది. చికిడి చికిడి సాంగ్ కంటే ఇది కూడా ఆ రేంజ్ లో వైరల్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. అంటే అప్పుడు ఈ సాంగ్ కి ముందు మృణాల్ ఠాకూర్ అనుకున్నారు కదా, మరి మృణాల్ ఠాకూర్ అయితే ఇంకెలా ఉండేది అంటారు? బాగుండు, ఆయన ఉన్నా బాగుండు, ఈయన ఉన్నా బాగుండు. కానీ ఈ బుచ్చిబాబు గారు ఈ ఐటమ్ సాంగ్ ఇంత చక్కగా నీట్ గా అసలు డ్రెస్సింగ్ గానీ అండ్ కాస్ట్యూమ్స్ గానీ అండ్ బ్యాక్డ్రాప్ గానీ మ్యూజిక్ గానీ డాన్స్ గానీ ఒక లెవెల్లో ఉంది. నాకైతే ఫుల్ నచ్చింది. ఇప్పుడు అది దగ్గర 20-25 మినిట్స్ ఉంటేనే సెకండ్స్ ఉంటేనే నేను ఇప్పుడు 10 సార్లు చూసినా ఇంకా విధానం అనిపిస్తుంది. అసలు సాంగ్ కోసం వెయిట్ చేస్తుంది పబ్లిక్, అంత ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నాము. కానీ సినిమా కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది, మళ్ళీ ఈరోజు సాంగ్ వచ్చింది, సాంగ్ కూడా అదిరిపోయింది. అసలు పెద్ద సినిమా బాక్స్ ఆఫీస్ కొట్టేస్తుంది ఖచ్చితంగా. అంటే పెద్ద సినిమాలో ఫస్ట్ మృణాల్ ఠాకూర్ అనగానే హైప్ చాలా ఎక్కువ వచ్చింది. అంటే ఫ్యామిలీ సినిమాస్ తీసాము ఒకటేసారి ఐటమ్ సాంగ్ అనేసరికి, మళ్ళీ ఇప్పుడు తీసేసారు అనగానే మరి హైప్ ఏమైనా తగ్గిపోతుంది అంటారా? ఏం తగ్గదు, పెద్ద సినిమాకి అనేది అయిపోయి తగ్గదు. నమస్తే మేడం. పెద్ద సినిమా నుంచి సాంగ్ ప్రోమో వచ్చింది కదా హలో అని చెప్పేసి, శృతి హాసన్ అండ్ రామ్ చరణ్ కాంబినేషన్ ఎలా అనిపించింది? ఐటమ్ సాంగ్ కదా, చాలా బాగా అనిపించింది. శృతి హాసన్ గారు ఐటమ్ సాంగ్ సేవ్ చేసిన కూడా బాగుంటుంది. సో మన రంగస్థలం చూసాం మనం ఆల్రెడీ. సో రామ్ చరణ్ గారికి ఐటమ్ సాంగ్స్ చాలా బాగా అనిపిస్తాయి. తను అద్భుతంగా కూడా ఆ ఐటమ్ సాంగ్ కన్నా కూడా తన యొక్క స్టెప్స్ కానీ తన గ్రేస్ కానీ సాంగ్ మెయింటైన్ చేశారు. రామ్ చరణ్ గారు అంటేనే డాన్స్ కేర్ ఆఫ్ అడ్రస్. సో ఇప్పుడు ఈ శృతి హాసన్ గారు మళ్ళీ రామ్ చరణ్ గారు ఒక మంచి సాంగ్ పెట్టి 100% పెద్దకి కలిసి వస్తారని నమ్మకం నాకు కలిగింది. మృణాల్ ఠాకూర్ అనుకున్నారు కదా ఫస్ట్, మరి మృణాల్ ఠాకూర్ అంటే బాగుండేదా లేకపోతే ఈమెనే బాగుండేదా? ఆ గతంలో మృణాల్ ఠాకూర్ గారు మన తెలుగు ఇండస్ట్రీలో ఇటువంటి ఐటమ్స్ చేయలేదు. సో అవునని కాదన్న ప్రజలు కొద్ది తెలిసిన ఫేస్ ఉంటే ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది అన్నట్టుగా వ్యత్యాసంగా తీసుకోండి. హైప్ బాగా వచ్చింది కదా మృణాల్ ఠాకూర్ అని, పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మేబీ తన టైం డేట్స్ కుదరకపోయి ఉండొచ్చు. కానీ నాకైతే పర్సనల్ గా అయితే మృణాల్ ఠాకూర్ కన్నా కూడా శృతి హాసన్ గారే ఐటమ్ సాంగ్ కి మన రామ్ చరణ్ గారు జోడీ బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటది. సో ఎట్లుండే ఎవరుండే ఏంటండి, సో మన కంటెంట్ బాగుండాలి. సో ఏంది ఐటమ్ సాంగ్ బాగుంటే బాగుంటుందని కోరుకుంటాను. అంటే ఎవడు సినిమాలో వీళ్ళిద్దరు జోడీ ఆల్రెడీ మనం చూసేసాము, అండ్ సింపుల్ డింపుల్ అనే ఒక సాంగ్ కూడా చూసాం వాళ్ళిద్దరు కాంబినేషన్ లో. మళ్ళీ ఇప్పుడు ఈ సాంగ్ లో చూడబోతున్నాం, మరి హిట్ దీంతో బాగుంటది అంటారా? పెద్ద అయితే ఫిక్స్ అండి 100%. అది ఐటమ్ సాంగ్ ఉన్నా లేకపోయినా, సో శృతి హాసన్ ఉన్నా లేకపోయినా 100% సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సో నాకు నమ్మకం ఉంది ఈ సాంగ్ మంచిగా బాగా ఒక కిస్సిక్ లాంటి సాంగ్ వచ్చిన ఫీలింగ్స్ సాంగ్ కన్నా కూడా ఈ సాంగ్ కూడా మంచిగా బాగుండాలని కోరుకుంటున్నాను అంతే. లిరిక్స్ ఎలా అనిపించాయి? ఆ లిరిక్స్ చాలా టెంప్టింగ్ అనిపించింది. అందరూ చాలా గ్రాస్పింగ్ అవుతుంది. సో నాకైతే నచ్చింది, లిరిక్స్ బాగుంది. 100% స్టెప్స్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. చూద్దాం, మేబీ దీనికి సినిమాటోగ్రఫీ కానీ కొరియోగ్రఫీ జానీ మాస్టర్ చేసి ఉంటే బాగుండదు అనిపించింది.